బాలాజీ గోవిందప్ప రిమాండ్ రిపోర్టులో కృష్ణమోహన్ రెడ్డి పేరు కనిపించింది. ఈయన రిమాండ్ రిపోర్టులో ఆయన పేరెందుకు వచ్చింది? తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేయడమే అంతిమ లక్ష్యమైనప్పుడు ఒక్కొక్కరికి ఒక్కో రిమాండ్ రిపోర్ట్ ఎందుకు దండగా? ఒకే రిమాండ్ రిపోర్ట్లో పేర్లు మార్చేస్తే పోలా అనుకున్నారో ఏమో. అందుకే బాలాజీ గోవిందప్ప రిమాండ్ రిపోర్ట్లో కృష్ణమోహన్ రెడ్డి పేరు కనిపించింది. అంటే నిందితుల అరెస్టులతో సంబంధం లేకుండా ముందుగానే టీడీపీ ఆఫీసులోనే నివేదికలు రూపొందించి వాటిని కాపీ పేస్ట్ చేసి కోర్టుకు సమర్పిస్తున్నట్లు తేలిపోయింది. అసలు లేని మద్యం కేసును సృష్టించి అందులో సంబంధం లేని వారిని ఇరికించి వారితో బలవంతంగా సంతకాలు చేయించి వాటినే వాంగ్మూలాలుగా కోర్టుకు సమర్పిస్తున్నారు. టీడీపీ ఎంపీ కేసినేని చిన్నితో వ్యాపార సంబంధాలు కలిగిన రాజు కేసిరెడ్డి విషయంలోనూ ఇదే జరిగింది. ఆయన సంతకం పెట్టకపోయినా ఆయన వాంగ్మూలమే అంటూ కోర్టు ముందు ఉంచారు. అసలు నాటి ఎక్సైజ్ శాఖతో ఎలాంటి సంబంధం లేని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనంజయ రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డిని కూడా ఇలానే వేధిస్తున్నారు. బాలాజీ గోవిందప్ప పరిస్థితి కూడా ఇదే. గత ప్రభుత్వంలో పనిచేసిన అధికారులతో కానీ అప్పటి ప్రభుత్వ వ్యవహారాలతో కానీ ఏ మాత్రం సంబంధం లేని ఒక ప్రైవేటు కంపెనీ డైరెక్టర్ను ఈ కేసులో ఉద్దేశపూర్వకంగా ఇరికించారు. ఈ అరెస్టుతో ఒక్క విషయం స్పష్టంగా తేలిపోయింది. అరెస్టుకు ఆధారాలు అవసరం లేదు, వాంగ్మూలాలకు సంతకాలతో పని లేదు. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ చంద్రబాబు సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్ అన్నట్లుగా వ్యవహరిస్తోంది. కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఆఖరికి కోర్టులను సైతం తప్పుదో పట్టిస్తూ చట్టాన్ని, న్యాయాన్ని అపహాస్యం చేస్తున్నారు. బాబుగారి భేతాళ కథ చూశాక ప్రధానంగా 10 ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. ఏపీ అధికారులతో కానీ వ్యవహారాలతో కానీ ఏ మాత్రం సంబంధం లేని గోవిందప్పపై అక్రమ కేసు పెట్టారా లేదా? క్వశ్చన్ నెంబర్ 2. బాబు బేతాళ కథకు తగ్గట్టుగా బాలాజీ గోవిందప్పతో బలవంతంగా సంతకాలు చేయించారా లేదా? క్వశ్చన్ నెంబర్ 3. బాలాజీ గోవిందప్ప రిమాండ్ రిపోర్ట్లో కృష్ణమోహన్ రెడ్డి పేరు ఉండడం చూస్తే ఇవి కాపీ పేస్ట్ నివేదికలని తేలిపోయిందా లేదా? క్వశ్చన్ నెంబర్ 4. మద్యం కేసులో అరెస్టుకు ముందే రిమాండ్ నివేదికల్ని సిట్ అధికారులు తయారు చేస్తున్నారా లేదా? క్వశ్చన్ నెంబర్ 5. టీడీపీ ఆఫీసులో రెడీ చేసిన స్క్రిప్ట్ ప్రకారం వాంగ్మూలం రెడీ చేసి బలవంతంగా సంతకాలు పెట్టిస్తున్నారా లేదా? క్వశ్చన్ నెంబర్ 6. రాజు కేసిరెడ్డి సంతకం పెట్టకపోయినా అతని వాంగ్మూలమే అంటూ కోర్టుకు రిమాండ్ రిపోర్ట్ ఇచ్చారా లేదా? క్వశ్చన్ నెంబర్ 7. వాసుదేవరెడ్డిని బెదిరించి మీకు కావలసినట్టుగా వాంగ్మూలం నమోదు చేసి ఆ తరువాత కేంద్ర సర్వీసులకు రిలీవ్ చేశారా లేదా? క్వశ్చన్ నెంబర్ 8. బేవరేజెస్ కార్పొరేషన్లో కింది స్థాయి ఉద్యోగులను బెదిరించి బలవంతంగా మీకు కావలసిన స్టేట్మెంట్లు తీసుకున్నారా లేదా? క్వశ్చన్ నెంబర్ 9. మీరేం చేస్తున్నారో కనిపిస్తోంది, ఈ వ్యవహారాన్ని మరింత మురికిగా మార్చొద్దంటూ సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసిందా లేదా? క్వశ్చన్ నెంబర్ 10. కేసు పెట్టాం కాబట్టి అరెస్టు చేసి తీరాలన్న ఆలోచన ఎంత మాత్రం సరికాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిందా లేదా?